దేవునికి స్తోత్రం. ఈరోజు కృపామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. దీనుని ఎడల ఆయన దయచూపును. సామెతల గ్రంథం 3:34. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరక్కలను కూడా ప్రభు తీర్చి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేయాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు దీనుల ఎడల ఆయన దయచూపగల మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. దీనులకు కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. అవును, మనం తగ్గించుకునే ఎడల కొలది దేవుని కృప మనలో విస్తరిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుట తగ్గించుకుంటకు బట్టి సిగ్గుపడవద్దు. ప్రభు ఎదుటను, మనుషుల ఎదుటను వినముగాను సాత్వికముగాను నడుచుకుంటా అలంకరించుకునే ఎడల దేవుని కృప మీలో నిండి పొర్లునని జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. కృపానున్నది ఒక నది వంటిది. అది ఎత్తైన పర్వతం నుండి పల్లం వైపు ప్రవహించున్నది. దీనులను నిండి పొర్లింప చేయుచున్నది. అహంకారులను దేవుడు ఎదిరించున్నాడు. అతిశయము, గర్వము మిమ్మను సమీపించకుండా చూచుకొనండి. స్వనీతి, సొంత జ్ఞానమును కనపరచక దేవుని కృప మీదనే ఆధారపడండి. జీవగల దేవదేవుని బిడ్డలారా, చాలామంది తమ పాపములను ఒప్పుకొని తాము తగ్గించుకుంటకు సిగ్గుపట్ట వలన పాపక్షమాపణ, రక్షణ పొందడం లేదు. కొందరు తాము తగ్గించుకొని సమాధాన పడనందున కృపను పోగొట్టుకొనిచున్నారు. దేవుని బిడ్డలారా, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడనే బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడమని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. అప్పుడు ప్రభువు నీ కానుకను అంగీకరించను, నీ ఎడల కృప చూపునని దేవుడి వాక్యం మనకు తేట తెల్లంగా తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తప్పగా మన జీవితంలో కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడే. ఒక దినం నా పరువును చూచిన మోషే ఇలాగ అడిగాను, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనలకు ఇందువు? తగ్గించుకొనుటకు మనసు లేని పరో 10 బాధలు దేవుడు ఉగ్రత తీర్పును ఎదుర్కొనవలసి వచ్చింది. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, లోబడిన తమ హృదయములను లొంగి తాము చేసిన దోషములకును ప్రతిదండన అనుభవించుతామని ఒప్పుకొని అలా నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందనని సర్వాధికారైన దేవుడు, దేవాదేవుడు, సర్వోన్నతుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు చాలామంది రాజులు తాము తగ్గించుకొని దేవునితో సమాధాన పడినందున ఆయన వారి బంధకముల నుండి విడిపించాను, యుద్ధంలో జయమిచ్చాను. రాజుకు అహాబు గోనెపట్ట ధరించుకుని దేవునితో తాను తగ్గించుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు సంపూర్ణమైన కార్యాలు మన జీవితంలో చేయగల గొప్ప దేవుడే. రాజగు హోషేయ ప్రభు ఎదుట తాను తగ్గించుకున్నప్పుడు అతడు విన్నపములు ఆలకించిన, కృప చూపించిన మహిమాస్వరూపుడు, దయాదాక్షిణ్యపురుడు, అత్యున్నతుడు మన ప్రియప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగిన మహిమాస్వరూపుడు. కైన దేవుని బిడ్డలారా, మీరు వినయముగా నడుచుకునే ఎడల కృప వెంబడి కృపను మీరు పొందగలరని జీవగల దేవుడి పేరటి ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చగల గొప్ప దేవుడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపగల మహిమానితుడైన, పర్వతంలో తొలగిపోయినను మెట్టెల తత్తిరులను నా కృప నిన్ను విడిచిపోదని, నా నిబంధన తొలగిపోదని జాలిపడిన యెహోవా దేవుడు. దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా నేర్పించమని ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రభులో కొనసాగండి, ప్రభు కృపలో నిండండి, ప్రభు నామానికి మహిమార్థంగా జీవితాలు నడిపించండి. దేవుని బిడ్డలారా, ప్రభుతోటి మీ జీవితం నిత్యం నిరంతరం నిలిచి ఉండును గాక. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామయుడ, దయాదాక్షిణ్యపురుడా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో నీ దేవుల్లో మీ ఆశీర్వాదం ఇవ్వలేని మాకు అందరికి దయచేయండి. కుమారుడు యేసుక్రీస్తు సర్వోన్నత నామములో పరిశుద్ధాత్మ మీ అధికారం దయచేసి ఈ మహాదినం, ఈ శుభదినం, ఈ సర్వోన్నతమైన దినం,
ఈ పరిశుద్ధ పవిత్ర దినములో ప్రభా నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని బిడ్డలను మాకందరికి దయచేయమని మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించి బలపరిచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.